వెల్కమ్ బ్యాక్ టు ధరణి వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ అయితే ఎట్లో గల 5కి అయితే లేసేసాను. 5కి లేసి ఎంటీ స్టమక్తో హాట్ వాటర్ తీసుకున్నా. నేను ఇంకా నా ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేయలేదు, మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకోటి నార్మల్గా అయితే 6 మీల్స్ అలా ఉంటాయి, నేనైతే 3 మీల్సే తీసుకుంటా, అది కూడా చాలా గ్యాప్ ఇస్తాను. ఇంకా నైట్ నేను మెంతులు వేసి నానబెట్టాను కదా, దాన్ని కొంచెం హీట్ చేసుకొని తాగుతున్నా. కొంచెం నాకు కోల్డ్ కాఫ్ ఉంది, కొంచెం థ్రోట్ పెయిన్ వస్తుంది అంత మార్నింగ్తో నార్మల్ వాటర్ అంటే, అందుకని. ఇంకా నాకు మార్నింగ్ టిఫిన్కి నాకు స్ప్రౌట్స్ మొలకెత్తినవి ఇష్టం ఉండదు, అందుకే నేను సోక్ చేసుకొని ఎండు ద్రాక్షని యాడ్ చేసుకొని తినేస్తాను. ఇంకా లంచ్కి వచ్చేసి నేను పులగం అండ్ విత్ పచ్చి పులుసు, ఇట్స్ ఆల్ టైమ్ మై ఫేవరెట్. బట్ నేను హెల్దీ వేలో చేసా, నా ఫుడ్ క్రేవింగ్స్ అయితే కంట్రోల్ అయ్యాయి అన్నట్టు. ఇంకా నాకు ఈవినింగ్ చాలా థ్రోట్ పెయిన్గా ఉన్నింది, అందుకే హెల్దీ వేలో ఎక్కువ వాటర్ని మిల్క్లో యాడ్ చేసి బెల్లం యాడ్ చేసి టీ అయితే యమ్మీగా ప్రిపేర్ చేసుకున్నా. కొంచెం ఫుడ్ క్రేవింగ్స్ తగ్గాయి అన్నమాట టీ వల్ల. ఇంకా నేను మొన్న బ్లాక్ రైస్ని సోక్ చేసి పెట్టాను కదా నేను నైట్, దాంతో దోశలు అయితే వేసాను. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు దోశ వేసింది చూడండి, ఒక్క దోశ కూడా ప్రాపర్గా లేదు, అది విత్ ఆయిల్తో. ఈ ప్యాన్ వల్లనేమో వితౌట్ ఆయిల్ దోశలు మంచిగా వస్తున్నాయి. ఇంకా బ్లాక్ రైస్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. విత్ పచ్చి పులుసు అయితే సూపర్ కాంబినేషను, ఒకసారి ట్రై చేయండి. రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, ఐ విల్ పోస్ట్ మొత్తం వీడియో ఇంగ్రీడియంట్స్ అని పోస్ట్ చేస్తాను. అంతే, ఇంతటితో నా ఈటింగ్ పీరియడ్ అనేది క్లోజ్ అయిపోయింది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.